many people have stayed back. Okay, so the thing is, a lot has changed from the last time that we met because the prelims happened in between. Okay, maybe the time is short, but but a lot changed because of the nature of the prelims paper this year. Okay, but one thing that we can tell very confidently by looking at this paper is you need to understand that the cutoff is going to definitely be on the lower side. Okay, anyhow, it is a relative grading. Okay, ఎలాంటి రిలేటివ్ గ్రేడింగ్ కాబట్టి కట్ ఆఫ్ మాత్రం కంపల్సరీగా కొంచెం లోయర్ లెవెల్లో ఉంటుంది అనేది ఫస్ట్ ఎవ్రీ వన్ షుడ్ అండర్స్టాండ్. ఈవెన్ ద స్టూడెంట్స్ హు ఆర్ అటెండింగ్ ద సెషన్ ఆన్లైన్, యూ పీపుల్ నీడ్ టు అండర్స్టాండ్ దాట్ very clearly that the cutoff is going to be low. See, I don't want to make any guess with respect to the cutoff, but okay, a range can be predicted which would be usually from 70 to 75 for the general. This is the prediction range, and the purpose of calling you people for this session is particularly in order to educate you people with respect to the changing dynamics of the UPSC pattern. Okay, ఒకసారి పేపర్ చూసిన తర్వాత everyone was taken a little aback, primarily because the questions are from non-traditional areas. ఎక్కువ శాతం క్వశ్చన్స్ మనకు యూజువల్గా ఏం జరిగేదంటే 60 to 70% ట్రెడిషనల్ ఏరియాస్ నుంచి వచ్చి 30% డైనమిక్ ఏరియాస్ నుంచి క్వశ్చన్ పేపర్ వచ్చేది. ఈసారి కొంచెం స్ట్రాటజీ రివర్స్ చేశారు వాళ్ళు. కేవలం 30 to 40% క్వశ్చన్స్ మాత్రమే మనము అంటే ఎక్స్పెక్టెడ్ డైమెన్షన్స్లో వచ్చాయి. Rest 50 to 60% of the questions, many of them are bouncer questions. Okay, because of which reason ఈ పేపర్లో మనం రాసేటప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. So you need to remember one fundamental thing. When you look at the paper, you also should think that for everyone else across the country, whatever is the level of preparation, for all of them, the paper is going to be a tough one. It's not just tough for a few people, handful of people. కేవలం కొంతమందికి మాత్రమే కాదు, అందరికీ కూడా ఈ పేపర్ కొంచెం ఛాలెంజింగ్ పేపరే. సో కాబట్టి పేపర్ అటెంప్ట్ చేసేటప్పుడే కంపల్సరీగా కాన్ఫిడెన్స్తో అటెంప్ట్ చేసిన వాళ్ళు బాగా చేశారు. కానీ వదిలిపెట్టాల్సిన క్వశ్చన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఈ పేపర్లో. ఇఫ్ యూ అబ్జర్వ్ ద క్వశ్చన్స్ దట్ యూ కెనాట్ టచ్ అట్ ఆల్ ఆర్ మినిమమ్ ఆఫ్ 25 to 30 క్వశ్చన్స్ యూ కాంట్ ఈవెన్ టచ్. వదిలేయాలి అవుట్ రైట్గా. For example, okay, so in history section itself, you might have seen the question on Rag Bilawal. Okay, you might have seen the question on some, God-forsaken musician. ఎవరికి తెలియదు, అవసరం కూడా లేదు, కానీ అతని మీద క్వశ్చన్ అడిగారు, ఒక రాగా కోరిలేషన్ మీద క్వశ్చన్ అడిగారు. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ విచ్ షుడ్ నాట్ బి టచ్ అట్ ఎనీ కాస్ట్. అదేవిధంగా మీరు చూసుంటే ఈవెన్ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సమ్ ఆఫ్ ది క్వశ్చన్స్ వర్ deliberately asked very high standard. Earlier it was a standard case that whenever any foreign dignitary visits India, we never used to study thoroughly about the MOUs. Okay, so why? Because MOU is not a final agreement. What is it? It is essentially a memorandum of understanding, and most of the memorandums of understanding that never translate into reality. అసలు ట్రాన్స్లేట్ అవ్వవు. మరి ట్రాన్స్లేట్ అవ్వని వాటిని ఎవరైనా చదువుతారా అంటే మ్యాక్సిమం ముందు ఎప్పుడు ఎవరు ఫోకస్ చేసేవాళ్ళు కాదు. సడన్లీ దే ఆస్క్డ్ క్వశ్చన్ ఆన్ MOUs. దాంతోపాటు యూ మైట్ హావ్ సీన్ దట్ ద క్వశ్చన్ పేపర్ హ్యాస్ బికమ్ సమ్వాట్ గ్రే. పర్టికులర్లీ నేషనల్ సెక్యూరిటీ ఇష్యూస్, పర్టికులర్లీ డిఫెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా ఎక్కువ అడిగారు, విచ్ వాజ్ యాంటిసిపేటెడ్. ఓకే, నేను చాలాసార్లు చెప్పాను కూడా అంతకుముందు క్లాస్లో. సో ఇండియన్ గవర్నమెంట్స్ ఎక్స్పెండిచర్, సెంట్రల్ గవర్నమెంట్స్ ఎక్స్పెండిచర్ 17% ఆఫ్ ఇట్ ఈస్ గోయింగ్ ఫర్ డిఫెన్స్, which is the highest expenditure. But yes, okay, that is true, very true. మరి అట్లాంటప్పుడు డిఫెన్స్ టెక్నాలజీ గురించి క్వశ్చన్ అడిగితే బాగానే ఉండే, పర్లేదు. ఓకే, సో అదేదో అర్థం చేసుకోవచ్చు. మరి హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఆర్మీ ఎక్కడ ఉంటున్నాయి, ఏ రీజనల్ కార్ప్స్కి హెడ్ క్వార్టర్ ఏంటి, ఇవన్నీ టిపికల్ NDA స్టాండర్డ్ క్వశ్చన్స్ సార్. అసలు యూపీఎస్సీలో ఇంతవరకు ఎప్పుడు యూ కెన్ టేక్ అవుట్ ద ప్రీవియస్ ఇయర్ పేపర్స్, నెవర్ వుడ్ యూ ఫైండ్ ఏ పేపర్ ఆఫ్ దట్ సార్ట్. అసలు ఆ క్వశ్చన్ డైమెన్షన్, ఆ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ థాట్ ప్రాసెస్ని కూడా యూపీఎస్సీ ఎప్పుడు ఎంటర్టైన్ చేయలేదు. ఓకే, ఎయిదర్ ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ ఆఫ్ ఇంటలెక్చువల్ బ్యాంక్రప్టసీ ఫ్రమ్ యూపీఎస్సీ సైడ్,
లేకపోతే ఓకే మరి ఏం ఆలోచించి ఈ పేపర్ సెట్ చేశారు అనేది మనకు అర్థం అవ్వట్లేదు. దేర్ డెఫినేషన్ ఆఫ్ వాట్ ఈస్ ఎ టఫ్ పేపర్ ఈస్ అబ్సల్యూట్లీ నాట్ ఎ టఫ్, నాట్ రిప్రజెంటెడ్ ఇన్ ద పేపర్. వాళ్ళు ఏదో టఫ్గా పేపర్ చేద్దామని చెప్పి ర్యాండమ్ క్వశ్చన్స్ ఇవ్వడం వలన ఎవెన్చువలీ వాట్ హ్యాపెన్ ఈస్ స్టూడెంట్స్కి కొంచెం ఇబ్బంది అయింది, రాసే స్టూడెంట్స్కి ఇబ్బంది అయింది. ఎందుకంటే వాళ్ళ డెఫినేషన్ ఆఫ్ టఫ్నెస్ డిస్క్రీట్ ఫ్యాక్ట్స్ టఫ్నెస్. నెక్స్ట్ ఇయర్ ఇది చదువుకొని వెళ్తే ఇంకోటి వస్తుంది, అది కూడా 4 ఆప్షన్స్ ఉంటాయి. మరి ఏం చేస్తారు అప్పుడు? there are many so pages in the question paper where 6 questions if they are present, all 6 are that way. స్టూడెంట్ మొరేల్ ఏమవుద్ది చదివేటప్పుడు? క్వశ్చన్స్ 6 క్వశ్చన్లకు 6 క్వశ్చన్లు అలాంటివి 2 పేజెస్ చూపిస్తానండి మీకు. సో ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ తెలవడానికి స్కోపే లేదు. ఓకే, సో దిస్ ఈస్ వన్ థింగ్ దట్ హ్యాస్ హ్యాపెండ్, బట్ డోంట్ లూజ్ హోప్. ఈవెన్ ఇన్ దిస్ పేపర్ ఆల్సో మై స్టడీడ్ అండర్స్టాండింగ్ ఈస్ the meritorious candidates will emerge victorious. This is 100% true. Meritorious candidates ఎవరైతే కరెక్ట్ వర్క్ చేస్తారో వాళ్ళు కంపల్సరిగా ఇన్ వన్ ఆర్ ది అదర్ సబ్జెక్ట్ దేర్ మెరిట్ విల్ బి డిస్ప్లే. ఇప్పుడు మరి 75 మార్క్స్ రావాలంటే మనకి హిస్టరీలోనే 20 క్వశ్చన్స్ ఉన్నాయి, 21 క్వశ్చన్స్ వచ్చాయి. 21 క్వశ్చన్స్ అంటే అక్కడనే 42 మార్క్స్ అయిపోయాయి కదా. ఇంకా మిగతా ఎక్స్ట్రా మార్క్స్ ఎన్ని రావాలి? జనరల్గా చెప్తున్నాను, ఇంకా 30 మార్క్స్ రావాలి. ఓకే, సో దిస్ ఈస్ అంటే మీరు ఎకనామిక్స్ చాలా కాంపిటెంట్గా ఉన్నారనుకోండి, ఎకనామిక్స్ కరెక్ట్గా చేసిన తర్వాత మిగిలిన సబ్జెక్ట్స్ నుంచి మనం కొన్ని క్వశ్చన్స్ చేసినా చాలు. అండ్ ఐ కెన్ వెరీ క్లియర్లీ టెల్, సో ఫ్రమ్ వాట్ ఎవర్ క్లాసెస్ వీ హ్యావ్ కండక్టెడ్ ఆన్ హిస్టరీ ఓవర్ ద పాస్ట్ 1 year ఫర్ మెనీ June and July batches students, they might be knowing about it. So nearly 60 to 70% of the questions you can derive answers from the classroom. That is a great success rate for any class. మీరు ఏమైనా బుక్కులు చదివినా కూడా మీకు అంత సక్సెస్ రేట్ రాదు అసలు లేదు సార్. 60 to 70% మాత్రమే అన్ని డైమెన్షన్స్ మనం కవర్ చేయడం వల్ల 60 to 70% క్వశ్చన్స్ మాత్రమే చేయగలిగాం. ఇన్ఫాక్ట్ ఐ డిస్కస్ అబౌట్ స్పిండిల్ ఓర్ల్ వెరీ క్లియర్లీ ఇన్ క్లాస్. someone is there from June July batch, they might be knowing about it. స్పిండిల్ ఓర్ల్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఓకే, మళ్ళీ మనం వి డిస్కస్డ్ అబౌట్ ఈవెన్ రిమోట్ ఏరియాస్. ఫర్ ఎగ్జాంపుల్ హరప్పా మీద క్వశ్చన్ అడిగింది, మనం డైరెక్ట్గా చేయొచ్చు. సో ఈ విధంగా మ్యాక్సిమం క్వశ్చన్స్ మనం జోన్లోనే పెట్టుకున్నాం. మనం అవుట్ ఆఫ్ జోన్ అయినవి మ్యూజిక్ రిలేటెడ్ 2 క్వశ్చన్లు అవుట్ ఆఫ్ జోన్ అయిపోయాయి. ఈవెన్ ఇన్ మోడర్న్ ఇండియా సుభాష్ చంద్రబోస్ ఎగ్జిట్ ఫ్రమ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ట్రిపురీ క్రైసిస్, నేను స్టోరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లాస్లో. సో దిస్ ఈస్ వాట్ వీ యూజువలీ డూ. అంటే కొంచెం ఒక 60 to 70% ఆఫ్ ది పేపర్ని హ్యాండిల్ చేసే లెవెల్లోనే నేను మిమ్మల్ని ఉంచా. ఇంకా రెస్ట్ ఆఫ్ ది పేపర్ అంటే 100% ట్రై చేయాలనుకుంటే first and foremost, I have to descend into madness. And when I descend into madness, you will lose your direction. మనకు అది అవసరం లేదు కాబట్టి 60 to 70% మనము స్ట్రైక్ చేయగలిగితే సరిపోతుంది. ఐఎమ్ అబ్సల్యూట్లీ టెల్లింగ్ ఇట్ వెరీ ఫ్రాంక్లీ, మోర్ దాన్ దట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. వై? బికాస్ లెట్స్ సపోజ్ ఆల్రెడీ యాజ్ ఇట్ ఈస్ ఇన్ ఆర్ట్ అండ్ కల్చర్, వాట్ వీ టిపికలీ టెండ్ టు డూ ఈస్ వీ టెండ్ టు కండక్ట్ ఆన్ మ్యూజిక్ 3 hours క్లాస్. దాంట్లోనే నేను చాలా ఫ్యాక్ట్స్ చెప్తాను, చాలా డైమెన్షన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ మరీ రాగాస్ కోరిలేషన్ అనేది చాలా తప్పు సార్. ఆ క్వశ్చనే తప్పు, అడగడం తప్పు. ఓకే సరే అడిగారు, మనం వదిలేయాలి అంతే. అంతకంటే ఎక్కువ మనం వెళ్ళి అంత ఆర్టిస్టిక్గా మనం చేయడం అనేది కుదరదు. యూపీఎస్సీలో ఉన్న డిమాండ్స్, ఉన్న టైం కన్స్ట్రెంట్స్లో దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ సఫిషియంట్. ఈవెన్ ఇన్ ఇంటర్నల్ సెక్యూరిటీ వెన్ ఐ వాస్ డిస్కసింగ్ అబౌట్ మనీ లాండరింగ్, ఓకే మనీ లాండరింగ్ గురించి నేను డిస్కస్ చేస్తున్నప్పుడు ఇంటర్పోల్ది నేను క్లియర్గా మీకు ఇమేజ్ కూడా చూపించాను. కానీ నేను ఏం చెప్పాను, అది సిఏపిఎఫ్ ఎగ్జామ్ లేకపోతే ఎన్డీఏ ఎగ్జామ్లో వస్తుంది, యూపీఎస్సీలో రాదు అని చెప్పి నేను నా నోటి కూడా నేనే చెప్పాను. పేపర్లోకి వెళ్ళి చూస్తే అదే క్వశ్చన్ వచ్చింది. అంటే యూపీఎస్సీ వాడి స్టాండర్డ్ తగ్గించినట్టే కదా. యూజువల్ యూపీఎస్సీ అసెస్మెంట్ ఏంటి? ఇంటర్పోల్ది నేను క్లియర్గా నా స్లైడ్స్లో మీరు చూస్తే ఇప్పటికి కూడా మీకు ఆ ఇమేజ్ కూడా కనిపిస్తుంది. స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ వచ్చింది. మేబీ కొన్ని కలర్ నోటీసెస్ మిస్ అయి ఉంటాయి సిల్వర్ కానీ బట్ యూ కెన్ డిరైవ్ ద ఆన్సర్ క్లియర్లీ. ఇట్స్ అబ్సల్యూట్లీ డూయబుల్ క్వశ్చన్. ఓకే, సో ఇట్లాంటివి కొన్ని క్వశ్చన్స్ మనము యూపీఎస్సీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది ద ఎక్స్పెక్టేషన్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ ఆల్టర్డ్ ఎ లిటిల్. బట్ ఐ టెల్ యూ ఫర్ షూర్, ఇప్పుడు నేను గ్యారంటీగా చెప్తున్నాను, 70 to 75 అచీవింగ్ ఇన్ దిస్ పేపర్. ఓకే, ఇన్ఫాక్ట్ టు టెల్ యూ ఫ్రాంక్లీ 80 మార్క్స్ తెచ్చుకోవడం పెద్ద కష్టం కాదు.
80 మార్క్స్ వస్తే కంపల్సరిగా ప్రిలిమ్స్ క్లియర్ అవుతుంది సార్. ఇది కూడా నేను 100% చెప్తున్నాను. దాంతోపాటు పేపర్ ఏంటంటే టఫ్నెస్ అనే పేరుతో ఇష్టానుసారంగా వాళ్ళు చేశారు పేపర్. కొన్ని సెక్షన్స్ మాత్రం అబ్జల్యూట్లీ మనం దాన్ని అసలు టచ్ కూడా చేయలేం. ఎనీ నెంబర్ ఆఫ్ ఇయర్స్ యూ గో అండ్ ఆస్క్ యువర్ సీనియర్ ప్లేయర్స్ ఆల్సో, ఎవరైనా 4th 5th అటెంప్ట్ ఇచ్చిన వాళ్ళు కూడా ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేరు. ఎందుకంటే ఎప్పుడో ఆ డైరెక్షన్లో అసలు చదవలేదు స్టూడెంట్స్. యూపీఎస్సీ అంటే స్టాండర్డ్స్ వేరు, స్టాండర్డ్స్ షిఫ్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా క్వశ్చన్స్ నేచర్ మారింది. ఆర్ యూ అండర్స్టాండింగ్ దిస్ సార్? అండ్ దట్ ఈస్ వన్ థింగ్. అండ్ వన్ మోర్ థింగ్ దట్ ఐ వాంటెడ్ టు talk to you people about is in this kind of papers, in this kind of situations, what we should learn. అసలు మనం ఏం నేర్చుకోవాలి ఈ పేపర్ చూసిన తర్వాత? ఎనీవన్ వాంట్స్ టు సే సంథింగ్? న్యూస్ పేపర్ చదవాలి. ఓకే, వెరీ గుడ్. ఓకే, దట్ ఈస్ టు ఎ సర్టన్ ఎక్స్టెంట్ దట్ ఈస్ అ ఫెయిర్ కంక్లూషన్. ప్రైమర్లీ బికాస్ మీరు టెక్నాలజీస్ కానీ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ కొన్ని చూసుంటే న్యూస్ పేపర్ థరోగా చదివే క్యాండిడేట్స్కి ఎలా అయినా డెఫినెటివ్ అడ్వాంటేజ్. దర్ ఇస్ 100% ట్రూత్. ఓకే, న్యూస్ పేపర్ని చదవాలి అనేది మాత్రం ఇట్స్ అబ్సల్యూట్ ట్రూత్. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. దెన్ అపార్ట్ ఫ్రమ్ దట్ చెప్పండి, వాట్ ఎల్స్ ఈస్ యువర్ లర్నింగ్ ఫ్రమ్ ద పేపర్? సో ఆన్లైన్ స్టూడెంట్స్ ఆల్సో కెన్ కమెంట్ ఇఫ్ దే వాంట్ టు. Online students also, if they want to say something, they can say. Otherwise, how come the video is not even turned on? Array. Yes. Someone wants to say something? Yes. If you want to, you can comment. Okay? You can comment. But otherwise, మీరు చెప్పండి సార్, మీ ఇంప్రెషన్ ఏంటి? Anyone from class? Any impression did the paper create for you people? ఏదైనా ఇంప్రెషన్ క్రియేట్ చేసిందా? ఇంకా న్యూస్ పేపర్ చదవాలనేది ఓకే, ఒక ఫెయిర్ కంక్లూషన్. ఇంకా ఇంగ్లీష్ వొకాబులరీ హ్యాస్ ఆల్వేస్ బీన్ ఏ నాన్ నెగోషియబుల్ థింగ్ ఇన్ యూపీఎస్సీ పేపర్. ఇప్పుడైనా కాదు, ఎప్పుడు కూడా వొకాబులరీ కొంచెం టఫ్గానే ఉంటుంది. కానీ ఈసారి కొన్ని క్వశ్చన్స్లో మాత్రం యూపీఎస్సీ వాడే గ్రామర్ మిస్టేక్స్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్, Mr. X question on Article 13. Or that statement itself is absolutely foolish. Why? Because they're saying that Mr. X is not convinced. But where did they say that he is wrong? లేకపోతే ఇన్సిస్ట్ చేస్తున్నాడు తన ఐడియా అని చెప్పి క్లియర్గా చెప్పలేదు. ఆ క్వశ్చన్ మాత్రం కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ఎందుకంటే కరెక్ట్ ఇంగ్లీష్ ఇంటర్ప్రిటేషన్కి అసలు ఆ స్టేట్మెంట్స్కి మీనింగ్ లేదు. Article 13 question matram compulsoryga tough, sir. That question was tough. So what Jitendra is saying that using current affairs in order to study static. This is actually a good way to study, sir. Inkokati, why this particular impression about the paper is absolutely correct is, so what I'm trying to say is, listen to this carefully. So using current affairs in order to read static is a particularly important impression that is that can be derived from the paper. But the reason being, మీరు ఒకసారి ఆలోచించండి, ఎప్పుడైనా ఏ ప్రామినెంట్ కరెంట్ అఫైర్స్ డెవలప్మెంట్ అయినా జరిగినప్పుడు, సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఈస్ using current affairs in order to read static, definitely this is also a good way of looking at things. The reason being, ఈ క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ మీద అడిగినప్పటికీ దానికి కూడా ఒక స్టాటిక్ బేసిస్ అనేది చాలా క్లియర్గా ఉంది. ఓకే, దే ఆర్ నాట్ సూపర్ఫిషియల్ కరెంట్ అఫైర్స్. కొన్ని క్వశ్చన్స్ మాత్రం చాలా ఇన్ డెప్త్ కరెంట్ అఫైర్స్ అండర్స్టాండింగ్ బేసిస్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి డెఫినెట్లీ వెన్ ఎవర్ యూ రీడ్ ఎనీ న్యూస్ పేపర్ ఆర్టికల్ ఆల్సో, వాట్ యూ నీడ్ టు డూ ఈస్ యూ నీడ్ టు రెఫర్ బ్యాక్ టు ది బుక్ని రెఫర్ బ్యాక్ చేసి దాన్ని చదవడం కొంచెం కరెక్ట్ స్ట్రాటజీ సార్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. రెఫర్ బ్యాక్ టు ద బుక్ అండ్ స్టార్ట్ రీడింగ్ ఇట్. దట్ విల్ వర్క్అవుట్ ఇన్ యువర్ ఫేవర్. సో దట్ ఈస్ వన్ థింగ్ దట్ యూ కెన్ పాసిబిలీ డూ. ఇంకా అది కాకుండా వాట్ ఎల్స్? హౌ మెనీ ఆఫ్ యూ saw the news question paper properly? Very few. You have written the exam, right? Yes. Okay, I know. Anyone else? That's it.
ఓకే, మరి ఎగ్జామ్ రాయకుండా మరి ఎగ్జామ్ అనాలిసిస్ క్లాస్ ఎందుకు వచ్చారు అంటే జనరల్గా అడుగుతున్నాను. ఎగ్జామ్ అనాలిసిస్ క్లాస్ ఎవరి కోసం? ఎగ్జామ్ కరెక్ట్గా రాసిన వాళ్ళ కోసం, లేకపోతే ఎగ్జామ్ క్వశ్చన్స్ కరెక్ట్గా చూసి ఇబ్బందిలో ఉన్న వాళ్ళకు. ఓకే, సో ఒక చేయూత ఇది. మీరు ఇబ్బంది పడకపోతే మీకు చేయూత ఏం పని చేస్తుంది? సో యూ హ్యావ్ టు సీ ద క్వశ్చన్ పేపర్ థరోలీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. మీరు చేయాల్సిన పనులలో ఏంటి? క్వశ్చన్ పేపర్ని ఫస్ట్ ప్రాపర్గా స్టడీ చేయాలి. క్వశ్చన్ పేపర్ స్టడీ చేయకుండా ఇట్స్ అబ్జల్యూట్లీ ఓకే, సో అన్పారడనబుల్ మిస్టేక్స్ ఆర్, అంటే దీన్ని మనం కరెక్ట్ చేయలేం. ఎందుకు చెప్తున్నానంటే ప్రైమర్లీ బికాస్ యూ హ్యావ్ కమ్ హియర్ ఫర్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ. యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఈస్ లైక్ ఏ ఫెస్టివల్ డే ఫర్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. వెదర్ యూ రైట్ ఇట్ డోంట్ రైట్ ఇట్, కానీ పండగ మాత్రం గ్యారంటీ. మరి చూసుకోవాలి కదా పేపర్. పేపర్ చూడకపోతే ఎట్లా? చూడండి. సో యూ హ్యావ్ టు సీ ద న్యూస్ క్వశ్చన్ పేపర్. దాంతోపాటు వన్ మోర్ థింగ్ యూ అబ్జర్వ్, సీ ద పేపర్ ప్యాటర్న్ ఆల్సో. ఇఫ్ యూ సీ క్లియర్లీ, మెయిన్గా ఏ సబ్జెక్ట్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చారు సార్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హిస్టరీ. ఓకే, దెన్ ఆఫ్టర్ దట్ ఎకానమీ ఆల్సో హ్యాడ్ ఎ డామినెంట్ రోల్ టు ప్లే. దాని తర్వాత ద థర్డ్ మేజర్ సబ్జెక్ట్ విచ్ ఎమర్జ్డ్ దిస్ ఇయర్ ఈస్ ఐఆర్. IR, yes, science and technology also has its fair share, but IR never had such kind of weightage in any paper till date, sir. ఇప్పటి వరకు ఏ పేపర్లో కూడా ఐఆర్ కి ఇంత ఎక్కువ వెయిటేజ్ లేదు. ఐఆర్ ఆల్సో బికేమ్ ఎ వెరీ ఇంపార్టెంట్ బ్లాక్ ఇన్ ప్రిలిమ్స్ పేపర్. దాంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ డెఫినెట్లీ ఇట్ హ్యాస్ ఎ సెంట్రల్ రోల్ టు ప్లే, బట్ ఇట్ ఈస్ నాట్ స్టాటిక్ సైన్స్. వాట్ ఈస్ ఇట్? ఇట్స్ మెయిన్లీ ద డైనమిజం అండ్ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్. దోస్ ఆర్ మెయిన్లీ గివెన్ యాజ్ క్వశ్చన్స్. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా మనం డెవలప్మెంట్ ఓరియంటేషన్ చదవాలి. దెన్ ఓవర్ అండ్ అబౌవ్ దట్ ఎన్విరాన్మెంట్ ఈస్ ఆల్సో వన్ సచ్ సబ్జెక్ట్ విచ్ హాస్ రీ-ఎమర్జ్ ఇన్ ద పేపర్ వెరీ స్ట్రాంగ్లీ. అర్లియర్ ఓకే, ఎన్విరాన్మెంట్కి అంత సిగ్నిఫికెన్స్ లేదు. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఎన్విరాన్మెంట్కి, అంటే ఎన్విరాన్మెంట్ ప్లస్ జాగ్రఫీ రెండు సబ్జెక్టులు కలుపుకుంటే మనకు దగ్గర దగ్గర ఒక 25 క్వశ్చన్స్ దాకా వచ్చాయి. ఎన్విరాన్మెంట్ ప్లస్ జాగ్రఫీ, అండ్ ఐడియలీ స్పీకింగ్ యూ షుడ్ నాట్ రీడ్ దెమ్ సపరేట్లీ. ఎన్విరాన్మెంట్ అండ్ జాగ్రఫీ ఇస్ వన్ హోల్. ఓకే, సో అది మొత్తం ఒక హోల్ కాబట్టి ఆ సబ్జెక్ట్ కూడా మనం డ్యూ సిగ్నిఫికెన్స్ ఇవ్వాలనేది మనకు క్లియర్గా అర్థం. సో దీస్ ఆర్ ది 5 ఏరియాస్ దట్ యూ నీడ్ టు ఫోకస్ అపాన్. మేకింగ్ సెన్స్ టు యూ సార్? 5 ఏరియాస్. మామూలుగా నేను చాలాసార్లు మీకు క్లాస్లో అంతకుముందు నా క్లాసెస్ అటెండ్ అయిన వాళ్ళకి కూడా చెప్పాను, హెచ్ఈజిపి ఎప్పుడు ఫోకస్ చేసినా కంపల్సరీ మీరు బయటపడతారని చెప్పేవాడిని నేను. ఈ పేపర్లో కూడా అదే, హెచ్ఈజిపి ఫోకస్ చేస్తే కంపల్సరీ బయటపడతారు. దాంతోపాటు ఓకే, కొంచెం లక్ కూడా మనల్ని ఫేవర్ చేయాలి. ఎందుకంటే మీరు చూస్తే పాలిటీ ట్రెడిషనల్ క్వశ్చన్స్ కాదు. పాలిటీ హ్యాస్ బికమ్ ఏ కంప్లీట్లీ న్యూ సబ్జెక్ట్ ఇన్ ఇట్ సెల్ఫ్. ద రీజన్ బీయింగ్ దే హావ్ గివెన్ కేస్ స్టడీ బేస్డ్ క్వశ్చన్స్ దిస్ ఇయర్. ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అలా? మిస్టర్ ఎక్స్బి 5 క్వశ్చన్స్ ఉన్నట్టు నాకు తెలిసినంత వరకు 4 or 5 questions, 4 questions I think. So 4 questions, Mr. X questions. Then even the static polity also, they asked it very అంటే కొంచెం ట్విస్ట్ చేసినట్టు అడిగారు క్వశ్చన్స్. కాబట్టి పాలిటీ ఇయర్ మాత్రము యూజువల్ వెయిటేజ్ కంటే కూడా చాలా తక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. మీరు ఆ 4 క్వశ్చన్స్ తీసుకున్నా సరే, ఇన్ టోటల్ హౌ మెనీ క్వశ్చన్స్ వర్ దేర్? సమ్వేర్ అరౌండ్ 10-12 క్వశ్చన్స్. ఆర్ ఎన్ని ఉన్నాయి క్వశ్చన్స్ పాలిటీ? I mean 4 questions included 7. No. In total I think somewhere around 11-12 questions వచ్చినట్టున్నాయి. దాంట్లో 4 questions కేస్ స్టడీ క్వశ్చన్స్, మిగతా 6 to 7 questions మాత్రమే స్టాటిక్ క్వశ్చన్స్ వచ్చాయి. చాలా మంది స్టూడెంట్స్, నేను కూడా చాలాసార్లు చెప్పేవాడిని, ఓకే లక్ష్మీకాంత్ తరోగా చదవాలి లైన్ టు లైన్ అని చెప్పి, కానీ ఆ స్ట్రాటజీ ఇయర్ వర్కౌట్ అయినట్లేదు. మీరు లక్ష్మీకాంత్ అంత కష్టపడి చదువుకెళ్తే అక్కడ 6 క్వశ్చన్లు, అవి కూడా చేస్తామా చేయగలమా అనే డౌట్ ఉన్న క్వశ్చన్స్ వచ్చి రావడం వల్ల కొంచెం ఇబ్బంది పడ్డారు స్టూడెంట్స్. దట్ ఈస్ అబ్సల్యూట్లీ ట్రూ. ఓకే, దానికంటే కూడా అంటే మనం చెప్పలేం కదండి. ఇప్పుడు ఈ ఇయర్ ఐఆర్ క్వశ్చన్స్ ఎక్కువ వచ్చాయి, పాలిటీ తక్కువ వచ్చాయని చెప్పి నెక్స్ట్ ఇయర్ లక్ష్మీకాంత్ చదవకుండా వెళ్ళామనుకోండి, అప్పుడు పాలిటీ రీ-ఎమర్జ్ అయ్యి ఐఆర్ సప్రెస్ అయిందంటే మనం అప్పుడు ఇబ్బంది పడతాం. That is the reason why what you people need to do is focus on all the sections, okay, equally. ప్రతి సెక్షన్ మీద ఈక్వల్గా ఫోకస్ చేయండి. ఫోకస్ చేసి సరిగా చదివితే ఇలాంటి ప్రిలిమ్స్ పేపర్స్ సాల్వ్ చేయొచ్చు. అంటే డోంట్ థింక్ దట్ 100 క్వశ్చన్స్కి 100 క్వశ్చన్స్ క్లాస్లో చెప్పినవే అయి ఉండాలంటే ఆ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ మన దగ్గర లేదు. నేను ముందే చెప్తున్నాను, 100కి 100 క్వశ్చన్స్ అనేవి అసలు కుదరదు. Okay, so primarily because Union Public Service Commission has become Universal Public Service Commission. And nothing is what's out of scope for them. అన్నీ కూడా వాళ్ళకు
ఏంటి, వాళ్ళు ఏ క్వశ్చన్ అయినా అడగచ్చు, అలా అయిపోయింది. అందుకే యూనివర్సల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినప్పుడు మనము మన శానిటీని కోల్పోకుండా మనం ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలంటే కొన్ని ఫోకస్ ఏరియాస్ని సెలెక్ట్ చేసుకొని ఆ బేసిక్ మినిమం చదివితే ఏ క్వశ్చన్స్ చేయొచ్చు, ఒక 40 క్వశ్చన్లు ఉంటాయి. ఓకే, గెస్ వర్క్తో ఎన్ని క్వశ్చన్స్ చేయొచ్చు, ఒక 10-15 క్వశ్చన్లు ఉంటాయి చాలు. 55 క్వశ్చన్స్ మనం చేయగలిగినప్పుడు మనము ఓకే, సో విత్డ్రాల్ అనేది కరెక్ట్. అర్థమవుతుందా? 55-60 క్వశ్చన్స్ ఈ పేపర్లో చేయగలే స్టాండర్డ్కి మనం ప్రిపేర్ అవుతాయి. ఇప్పుడు కాదు, ఫ్యూచర్లో ఎప్పుడైనా మీరు క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు కూడా మీకు 55-60 క్వశ్చన్స్ నేను చేయగలుగుతాను, నా మెటీరియల్ నుంచి ఈ క్వశ్చన్స్ నేను చేయగలుగుతున్నాను అనే కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకోండి, యు ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ది నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్. అండర్స్టాండింగ్ దిస్ సార్? పీవైక్యూ ప్యాటర్న్ అనేది అబ్జల్యూట్గా బ్రేక్ చేశారు. ఎందుకంటే ఈరోజు యూపీఎస్సీ మార్కెట్లో పీవైక్యూ ఫండమెంటలిజం నడుస్తుంది. అవునా కదా? బుక్కులు వదిలేసి మరి పీవైక్యూలు చూస్తున్నారు చాలా మంది. ఓకే, రిమెంబర్ వన్ థింగ్ సార్, PYQs also could not save you. Only concepts and clarity over the subject that you read is the only thing that is going to save you ultimately. నేను మళ్ళీ కూడా చెప్తున్నాను, పీవైక్యూస్ అన్ఇంపార్టెంట్ అని నేను చెప్పట్లేదు. నా క్లాస్ కోర్స్ కూడా నేను పీవైక్యూస్ బేసిస్ మీద చేస్తాను, కానీ పీవైక్యూ ఫండమెంటలిజం అనేది వర్క్ అవ్వదు. అంటే పీవైక్యూస్లో అదే ప్యాటర్న్లో క్వశ్చన్ వస్తాయా అంటే లేదు. కొన్నిసార్లు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసేలాగా యూపీఎస్సీ వాడు బయటికి వెళ్తున్నాడు, జోన్ నుంచి బయటికి వెళ్తున్నాడు. నేను చాలాసార్లు చెప్పుకున్నాను క్లాస్లో కూడా, నేను ముందు కూడా అనేవాడిని ఎప్పుడు, యూపీఎస్సీ ఇస్ లైక్ అన్ హ్యాబిచువల్ అఫెండర్ హూ టెండ్ టు లూట్ ద సేమ్ హౌసెస్ రిపీటెడ్లీ. నేను ఒకసారి క్లాస్లో అనాలజీ కూడా చెప్పాను మీకు, అవే ఇళ్లలో ప్రతిసారి దొంగతనం చేస్తారని నేను చెప్పాను. కానీ ఈ ఇయర్ మాత్రం యూపీఎస్సీ వాడు అంతవరకు జూబ్లీ హిల్స్ మీద ఫోకస్ చేస్తే ఇప్పుడు సడన్ గా వచ్చి ఓకే స్లమ్స్ మీద ఫోకస్ చేస్తున్నాడు. ఓకే, సడన్ గా జూబ్లీ హిల్స్ అంటే రిచ్ పాష్ నైబర్హుడ్ నుంచి ఓకే, సో ఇక్కడ మీరు అటు వెళ్తే మనకు అంబర్పేట ఉంటుంది, అంబర్పేట లేకపోతే ఇంకా కొంచెం ఓకే, ఇట్స్ ఆర్ ఓల్డ్ సిటీ. సడన్ గా ఓల్డ్ సిటీలో దొంగలు కనిపించారు. ఓకే, సో అంత విచిత్రంగా పేపర్ ఉంది. అర్థం చేసుకోండి, దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఇస్ అబ్సల్యూట్లీ ట్రూ. So apart from this, one more thing. So this test is not just a test for you people. It was also a test for us too. Primarily because, okay, you people, student can commit a mistake. Teachers should not, ideally. Ideally, teachers should not commit mistake. And definitely it has pulled the rug under our legs also. నేను క్లియర్గా చెప్తున్నాను మీకు, మీరే కాదు మేము కూడా ఈ పేపర్ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. బట్ వీ ఓపెన్లీ అక్నాలెడ్జ్ ద లిమిటేషన్స్. వాట్ వీ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ద ఎగ్జామ్ కొన్ని చోట్ల మిస్ అయినా, బట్ వీ వర్ క్లోజ్ టు ద ఎగ్జామ్. దట్ ఈస్ వన్ థింగ్ దట్ వీ కెన్ టెల్. టెస్ట్ సిరీస్ రాసిన వాళ్ళు ఇక్కడ, లేకపోతే మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళు కూడా మెనీ పీపుల్ ఆర్ ఆఫ్ ద సేమ్ ఒపీనియన్ దట్ సార్ మరీ అబ్జల్యూట్గా గెస్ చేయలేకపోయినా కొంచెం అయితే మన పేపర్స్కి మన ఐడియాకి కొంచెం టచ్ అవుతుంది సార్ అని యూజువల్ ఇంప్రెషన్ ఇస్ దట్. ట్రై టు అండర్స్టాండ్ దిస్, అండ్ ద రీజన్ ఫర్ దట్ ఈస్ వీ ఆల్సో సమ్ టైమ్స్ డెఫినెట్లీ వెంట్ వేవర్డ్. మీరు లాస్ట్ 5 గ్రాండ్ టెస్ట్ మేము మా ఇన్స్టిట్యూట్లో కండక్ట్ చేసాం. ఇక్కడ ఇన్స్టిట్యూట్లో కండక్ట్ చేసినప్పుడు 5 గ్రాండ్ టెస్ట్, ఇన్ ఆల్ ద 5 గ్రాండ్ టెస్ట్ ద టాప్ స్కోర్ డిడ్ నాట్ గో సమ్వేర్ అరౌండ్ 80-85 కంటే పైకి వెళ్ళలేదు. వీ ఆల్సో గేవ్ సిమిలర్ పేపర్స్ ఓన్లీ. చాలా మటుకు కొన్ని క్వశ్చన్స్ ఓకే, సో మనకు దగ్గరగానే ఉన్నాయి. సో అలాంటి క్వశ్చన్స్ అడిగాము, అండ్ వీ విల్ కీప్ ఓకే పుషింగ్ ద ఫ్రాంటియర్ ఎ లిటిల్. అండ్ వన్ మోర్ థింగ్ దట్ వి విల్ టెల్, ఖచ్చితంగా కోర్స్ డిజైన్ కూడా దీనికి తగ్గట్టు చేంజ్ అవుతుంది. వీ హ్యావ్ టు రెస్పాండ్ టు యూపీఎస్సీ. దర్ ఇస్ నో అదర్ వే అవుట్, ఈవెన్ దో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఈవెంట్. లాస్ట్ ఇయర్ది ఇలా లేదు కానీ సార్ పేపర్, ఇయర్ ఒక్కటే ఇలా ఇచ్చారు, దీనికే మనం కోర్స్ స్ట్రక్చర్ని మార్చాలా అంటే కంపల్సరిగా మనం కొంచెం అయితే చేంజ్ చేయాలి. కొంచెం దిశానిర్దేశం మనం మార్చుకోవాలి. ఏ ఏరియాస్ మీద ఫోకస్ చేస్తున్నారు, ఏ కొత్త సబ్జెక్ట్స్ నుంచి మనకు క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి ఓకే, సో ఇలాంటివి అడుగుతున్నారు కాబట్టి మనం డిఫెన్స్ టెక్నాలజీ గురించి ఒక సపరేట్ సెషన్స్ పెట్టుకోవడం, డిఫెన్స్ టెక్నాలజీనే కాదు డిఫెన్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ గురించి ఒక సెషన్ పెట్టుకోవడం, ఇవి కొంచెం కరెక్ట్. ఎందుకంటే ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ అవర్ స్టాండర్డ్ సిలబస్ ఎనీవేర్. ఎక్కడైనా యూపీఎస్సీ సిలబస్లో డిఫెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ అని రాస్తుందా సార్? ఎక్కడ లేదు. మీరు చూడండి, కావాలంటే సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి కానీ డిఫెన్స్ అనేది మనకు సంబంధం లేదు.
నేను ఇంటర్నల్ సెక్యూరిటీ సబ్జెక్ట్ చెప్పినప్పుడు కూడా మీకు చాలాసార్లు చెప్పుంటాను. ఇంటర్నల్ సెక్యూరిటీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ సెక్యూరిటీ. ఎక్స్టర్నల్ సెక్యూరిటీ ఈజ్ నాట్ ద డొమైన్ ఆఫ్ యూపీఎస్సీ అని నేను చాలా క్లియర్గా చెప్పాను మీకు చాలాసార్లు. బట్ లుకింగ్ అట్ దిస్ పేపర్ ద dimension has changed. Primarily because the union government also feels that everything is associated with national security. ప్రతిదాన్ని దేనికి ఆపాదిస్తున్నారు సార్? నేషనల్ సెక్యూరిటీకి ఆపాదిస్తున్నారు. కాబట్టి దానిలో భాగంగా మరి కొన్ని రోజులు పోతే మరి పార్లమెంట్ కూడా యూనిఫామ్ వేసుకుని వెళ్తారని నాకు తెలియదు, కానీ ఓకే ఖచ్చితంగా డైమెన్షన్ అయితే చేంజ్ అయింది. కాబట్టి డిఫెన్స్ రిలేటెడ్ ఇష్యూస్, ఓకే, దే ఆర్ ఈక్వేటింగ్ ద నేషన్ విత్ ఆర్ దే ఆర్ ఈక్వేటింగ్ ద గవర్నమెంట్ విత్ పీపుల్ అండ్ ద పీపుల్ విత్ హూమ్ సార్ ఆర్. అర్థమవుతుందా? సో ఈ కోరిలేషన్ నడుస్తుంది కాబట్టి కంపల్సరీగా ఇట్లాంటి డైమెన్షన్స్ మనకు ఎక్కువ తగలడానికి ఆస్కారం ఉంది. ఓకే, టిల్ నౌ ద హ్యాంగ్ ఓవర్ ఆఫ్ ది పాస్ట్ వాజ్ స్టిల్ ప్రెసెంట్ ఇన్ యూపీఎస్సీ. ఇంటలెక్చువల్ రిగర్ కి, ఓకే, డీప్ అండర్స్టాండింగ్ కి వాల్యూ ఉన్న పీరియడ్ అనేది ఒక ఫేజ్ నడిచింది యూపీఎస్సీ, బికాస్ ద రూలింగ్ ఎస్టాబ్లిష్మెంట్ ఐడియాలజీ వాజ్ సిమిలర్. ఇప్పుడు రూలింగ్ ఎస్టాబ్లిష్మెంట్ ఐడియాలజీ చేంజ్ అయినప్పుడు పేపర్స్ కూడా కంపల్సరీగా మారుతాయి. కానీ చాలా లేట్ అయింది, ప్రైమరీలీ బికాస్ సమ్ ఇన్స్టిట్యూషన్స్ విల్ వర్క్ ఇన్ ఎ ల్యాగ్ విత్ ద గవర్నమెంట్. ఓల్డ్ అపాయింటీస్ విల్ కంటిన్యూ ఫర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్. న్యూ అపాయింటీస్ ఇన్ ఆర్డర్ టు బిల్డ్ దేర్ rapport with the government and enter into the UPSC circle, it took some time, but they have come in a big way. పేపర్ సెట్టర్స్ కంపల్సరీగా ఐడియాలజికలీ వాళ్ళు కొంచెం ఓరియంటేషనే వేరే ఉంది. నేను ఎందుకు చెప్తున్నానంటే వినండి కేర్ఫుల్గా. నేను ఒక చిన్న క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. So you might have seen in the question paper a question on Rigveda and irrigation technology. Yes or no? Rigveda and irrigation technology గురించి క్వశ్చన్ వచ్చింది. See, I'll tell you absolutely clearly today, according to the existing thoroughgoing historical evidences, in Rigvedic period there was no agriculture at all. Forget about well building, okay, దాంతో పాటు పుల్లీ స్ట్రక్చర్, ఇట్లాంటివన్నీ కూడా ఋగ్వేదాకు ఆపాదించి వాళ్ళు ఓకే క్వశ్చన్ సెట్ చేస్తారు. చూసారా మీరు క్వశ్చన్ అది? వేసారు. బట్ ఋగ్వేదిక్ పీపుల్ వాట్ ఆర్ దే సార్? వాట్ వాజ్ దేర్ లైఫ్ స్టైల్? What was the lifestyle of Rigvedic people? Can anyone online answer the question? Pastoral people. Essentially, they were pastoral people who did not have any prominent idea about agriculture. Agriculture properly developed in the later Vedic period. మరి ఈ ఋగ్వేదిక్ ఇంటర్ప్రిటేషన్ ఏంటి సార్? ఇట్లాంటి క్వశ్చన్లు అడుగుతున్నారు. మళ్ళీ క్షేత్ర పత్ని, వన్ మోర్ క్వశ్చన్. ఓకే, సి వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్, నేను ఒకటి క్లియర్గా చెప్తాను వినండి. ఇన్ ఇండియన్ హిస్టరీ అర్లియర్ ద స్టాండర్డ్ యాక్సెప్టెడ్ ట్రెడిషన్ వాస్ Indus Valley civilization was agriculture, Rigvedic period was pastoralist, then later Vedic period it became agriculture. This shows a break in civilization. రిగ్వేదిక్ పీపుల్ వేరు, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్ వేరు అని చెప్పి మనకు అక్కడ కనిపిస్తుంది. అవునా కదా? ఇప్పుడు ఋగ్వేదాలో కూడా అగ్రికల్చర్ ఉంది అని తెలిస్తే, అంటే ఉంది అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తే ఆటోమేటికలీ వాట్ విల్ హ్యాపెన్ సార్? బోత్ ఆర్ సేమ్. ఇట్ మీన్స్ దట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్ అండ్ ఋగ్వేదిక్ పీపుల్ ఆర్ వన్ అండ్ ద సేమ్. దెర్ ఈస్ నో అవుట్ సైడర్ ఎంట్రీ ఇన్ టు ఇండియా. ఆర్యన్ ఎంట్రీని క్రిటిసైజ్ చేస్తూనే ఆ క్వశ్చన్ ఇచ్చారు. ఐడియాలజికల్గా మీరు అర్థం చేసుకుంటే దే ఆర్ టాకింగ్ అబౌట్ ద అగ్రికల్చరల్ కంటిన్యూటీస్ బిట్వీన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ రిగ్వేదిక్ పీరియడ్, వెరాజ్ ఇన్ రిగ్వేదిక్ పీరియడ్ యాక్చువల్లీ నో అగ్రికల్చర్ ఎగ్జిస్టెడ్. ఆర్ యు అండర్స్టాండింగ్ దిస్ సార్? దిస్ ఈస్ అబ్సల్యూట్లీ, ఎందుకంటే హిస్టరీ ఈస్ వన్ డొమైన్ వేర్ ద సెటిల్స్ స్కోర్స్ ఆర్ సెటిల్డ్ నాట్ ఇన్ ద ప్రజెంట్ బట్ ఇన్ ద పాస్ట్ సార్. అర్థమవుతాం నేను చెప్పింది? ఆ కాన్ఫ్లిక్ట్ అనేది హిస్టరీలో చాలా రోజుల నుంచి. రిగ్వేదిక్ పీపుల్ పాస్టోరలిస్ట్ అయితే ఖచ్చితంగా వాళ్ళు అవుట్ సైడర్స్ అవుతారు. కానీ రిగ్వేదిక్ పీపుల్ అగ్రికల్చరిస్ట్ అయితే వాళ్ళు ఏమవుతారు? ఇన్సైడర్స్ టు ఇండియా అవుతారు. ఈ క్వశ్చన్ పేపర్ లో ఆ క్వశ్చన్ అడగడానికి కారణం కంపల్సరిగా అది. దే ఆర్ గివింగ్ అవుట్ ఏ మెసేజ్ దట్ వాట్ వాజ్ యాక్సెప్టెడ్ హిస్టరీ అర్లియర్ ఈస్ నాట్ ఎనీ మోర్ యాక్సెప్టబుల్. అండర్స్టాండింగ్ దిస్ కేర్ఫుల్లీ సార్. మీరు ఏదైనా ఎన్సీఆర్టీ బుక్ తీసి చూడండి, రిగ్వేదిక్ పీపుల్ అగ్రికల్చర్ చేస్తున్నట్టు ఎక్కడ లేదు. టేక్ ఓల్డ్ ఎన్సీఆర్టీస్ అవుట్, న్యూ ఎన్సీఆర్టీస్ అవుట్, టేక్ ఎనీ ప్రామినెంట్ హిస్టరీ బుక్, నాట్ న్యూ ఏజ్ ఇంటర్ప్రిటేషన్స్, యూ విల్ నాట్ బి ఏబుల్ టు ఫైండ్ ఇట్ ఎనీవేర్.
అయినా సరే ఆ క్వశ్చన్ ఇవ్వడానికి కారణం ఏంటంటే దిస్ ఈస్ ద మెయిన్ రీజన్. Are you understanding this, sir? This is how UPSC's dynamism is being visible. It has become a little ideologically oriented. But see, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, we should not ever criticize the exam that we are preparing for. క్రిటిసైజ్ చేస్తే ఏం చేస్తున్నాం, మనము బ్లేమ్ షిఫ్ట్ చేస్తున్నాం. ఏమని, నాదేం తప్పలేదు, నేను బ్రహ్మాండంగా ప్రిపేర్ అయ్యాను, యూపీఎస్సీ వాడే ఎలా పడితే అలా క్వశ్చన్లు అడిగి నన్ను ఇబ్బంది పెట్టాడు, కానీ నేను మాత్రం సూపర్గా ప్రిపేర్ అయ్యానని చెప్పి చాలా మంది ఫీల్ అవుతున్నారు. Okay, see, all the things in life are measured only in terms of success, but not in terms of effort. ఇది మాత్రం నేను ఒక ఫండమెంటల్ రూల్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మీరు ఎఫర్ట్ ఏం చేస్తారనేది ఎవరికి అవసరం లేదు, ఎవడు పట్టించుకోడు. యువర్ ఎనీ అచీవ్మెంట్ ఈజ్ మెజర్డ్ ఆర్ ఎనీ వర్క్ ఈజ్ మెజర్డ్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ సక్సెస్, బట్ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ ఎఫర్ట్. కాబట్టి అలాంటి కంప్లైంట్స్ అనే పక్కన పెట్టండి. వెయిట్ ఫర్ యువర్ డే. ఎనీ క్యాండిడేట్ హు హెస్ గివెన్ ద ఎగ్జామ్ అండ్ కుడ్ నాట్ క్లియర్ ద ప్రిలిమ్స్, వెయిట్ ఫర్ యువర్ డే అండ్ కీప్ ప్రిపేరింగ్ ప్రాపర్లీ. మీరు ప్రాపర్గా ప్రిపేర్ అవుతే అది ఏదో రకంగా మీకు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు లాజిక్ లాగా కాకుండా మ్యాజిక్ లాగా వర్క్ అవుతుంది కాబట్టి పేపర్ ఖచ్చితంగా మీకు ఫేవరబుల్గా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే బాగా ప్రిపేర్ అయిన వాడు డైరెక్షన్ అనేది దొరుకుతుంది వాడికి. Are you understanding this, sir? That's one thing that you need to remember. All right. So, online students, questions and queries. Just a minute. Okay, Amma. Okay. Need for conceptual understanding. Soumya. Yes, very good. Just a minute. More questions from PIB. Lokesh, we will instruct about the change in resources and stuff a little later. Okay. So I think I've answered most of the questions. Any other things, sir, from your side? Any other thing from your side? But I was a little surprised that you people who are not given the paper till date, you people became more interested in the exam session. I think UPSC also gave out its key. Okay, provisional answer key has come just now. So we have to sit and cross verify. Okay, how was the key? What was the answers that UPSC has provided for Chudam Manam? Okay, any other question from your side, sir? Way forward. Way forward is very simple. Do the things that you are doing more thoroughly. Okay, thoroughness is the only lesson that we can possibly learn from this. ఇంకేం లేదు. ఒకటి మీరు ఒక ఫ్యాక్చువల్ రిమెంబర్స్ మీద అంతకుముందు ఒక 20% వెయిటేజ్ ఇస్తుంటే ఇప్పుడు దాన్ని మీరు 60-70% చేయాలి. ఫ్యాక్చువల్ రిమెంబరెన్స్ అనేది ఇప్పుడు చాలా క్రిటికల్ అయిపోయింది పేపర్. ఓకే, సో ఫ్యాక్ట్స్ రిమెంబరెన్స్ కానీ నోట్ మేకింగ్ కానీ ఇలా మల్టిపుల్ డైమెన్షన్స్ చేంజ్ అవ్వాలి. ఎందుకంటే చేంజింగ్ డిమాండ్స్ ఆఫ్ యూపీఎస్సీ అనేవి మనకు చాలా క్లియర్ కనిపిస్తున్నాయి. సో బేస్డ్ ఆన్ దట్ వీ ఆల్సో నీడ్ టు చేంజ్ అవర్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. ఓకే, సో దట్ ఈస్ వన్ థింగ్ దట్ యూ పీపుల్ నీడ్ టు డూ. అండ్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ మీద ఫోకస్ చేయడంతో పాటు మీరు చదవడం కూడా కొంచెం ఇంటెలిజెంట్గా చదవడం స్టార్ట్ చేయండి సార్. ఊరికే ఏదో ఓకే, డోంట్ రీడ్ జెనరికలీ. మాక్సిమం వీఆర్ ట్రైంగ్ టు పుష్ క్యాండిడేట్స్ ఆల్సో ఇన్ ద సేమ్ డైరెక్షన్. మనం కూడా ముందు నుంచి మన అటెంప్ట్ కూడా అదే ఏంటంటే పేపర్ ఎలా వచ్చినా సరే మనం కంఫర్ట్ జోన్లో ఉండేలాగా మనం ప్రిపేర్ అవ్వాలి. ఓకే, కానీ ప్రెడిక్టబిలిటీ ఫ్యాక్టర్ మాత్రం తగ్గిపోయింది సార్. అది నేను 100% చెప్పగలను. లాస్ట్ ఇయర్ ఫిలిమ్స్ క్లియర్ చేసిన వాడు ఈ ఇయర్ కంపల్సరీ క్లియర్ చేస్తాడనే రూల్ ఏం లేదు.
అర్థమవుతుందా? సో క్లియరింగ్ ఎవ్రీ ప్రిలిమ్స్ ఈస్ గోయింగ్ టు బి ఎ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ యూ పీపుల్. అది ఎట్లా క్లియర్ చేస్తారనేది మీరు చూసుకోవాలి. దాని తర్వాత ఉన్న టైం చాలా తక్కువ, 83 డేస్ ఉంటుంది మెయిన్స్కి. 83-84 డేస్, హార్డ్లీ 90 డేస్ ఉంటుంది. కాబట్టి అప్పుడు మనం పెద్ద ఏం చేయలేం. కాబట్టి ముందు ఇయర్ జూన్ నుంచే కొంచెం ప్రిపరేషన్ అనేది లాంగ్ టర్మ్ విజన్తో చేస్తే ఏదైనా వర్కౌట్ అవుతుంది. లాంగ్ టర్మ్ విజన్, దట్ ఈస్ వన్ థింగ్ దట్ యూ నీడ్ టు లర్న్. ఎనీ అదర్ థింగ్? మెయిన్స్ డైరెక్షన్ మనం ఇప్పుడు చెప్పలేము సార్. ఎందుకు చెప్పలేమంటే లాస్ట్ ఇయర్ వరకు అయితే మన జూన్లోనే ఉంది. ఈ ప్రిలిమ్స్ పేపర్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఏం జరిగిందంటే కొంచెం కదిలే. మేబీ నేను ఒక రీజన్ ఏమనుకుంటున్నానంటే, దిస్ ఇయర్ అండ్ నెక్స్ట్ ఇయర్ యూ మైట్ బి నోయింగ్ దట్ సీనియర్ ఆస్పిరెంట్స్ లాస్ట్ అటెంప్ట్స్ ఉండబోతున్నాయి దిస్ ఇయర్ అండ్ నెక్స్ట్ ఇయర్. దానివల్ల కూడా కొంచెం ఓకే, పేపర్ రాసే వాళ్ళలో సర్వీస్లో ఉన్న వాళ్ళని ఏమైనా దృష్టిలో పెట్టుకొని పేపర్ చేశారా అనేది ఒక డౌట్ వస్తుంది. ఎందుకంటే సర్వీస్లో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్, స్టార్టింగ్ పార్ట్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. పాలిటీ, లక్ష్మీకాంత్, ఓకే, ఎకానమీ దట్ దే వుడ్ బి స్ట్రాంగ్, హిస్టరీ ఆల్సో దే వుడ్ బి స్ట్రాంగ్, అండ్ జోగ్రఫీ ఆల్సో దే వుడ్ బి స్ట్రాంగ్. స్టాటిక్ ఎప్పుడు కూడా సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మీరు ఎవరైనా టచ్ చేయండి, కరెంట్ అఫైర్స్ ఎవరికైనా వీక్ ఉంటుంది, ఐఆర్ కూడా వీక్ ఉంటుంది. ఎందుకంటే సెలెక్ట్ అయిన తర్వాత ఎవడు కూడా మళ్ళీ న్యూస్ పేపర్లు పట్టుకొని కూర్చొని ఓకే ఏదో ఫస్ట్ డే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన పిల్లల్లాగా రోజు కూర్చొని ఎవడు పేపర్లు చదవడు. కాబట్టి ఏమవుతుంది, వినండి కేర్ఫుల్గా, ద డైనమిక్స్ ఆర్ గోయింగ్ టు షిఫ్ట్ ఎ లిటిల్ బిట్. ఈ పేపర్ అయితే సర్వీస్లో ఉన్న ఆస్పిరెంట్స్ రాయడం చాలా కష్టం. నేను అది కూడా క్లియర్గా చెప్తున్నాను. సర్వీస్లో ఉన్న ఆస్పిరెంట్స్ ఈ పేపర్ రాయడం చాలా కష్టం. న్యూ క్యాండిడేట్స్కి కొంచెం స్కోప్ ఉంది. రీజన్ బీయింగ్ వాట్? ఓకే, రీజన్ బీయింగ్ కొంచెం కరెంట్ డామినెంట్ ఉంది కాబట్టి వాళ్ళు కరెంట్ మీద ఫోకస్ చేయరు. కాబట్టి మేబీ అది వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉండొచ్చు. కానీ యూపీఎస్సీ గురించి ఎవరికి కరెక్ట్గా అయితే 100% ప్రెడిక్షన్స్ ఉంటాయి, కానీ అక్యురేట్ థింకింగ్ ఆఫ్ యూపీఎస్సీ వై దే సెట్ దిస్ పేపర్ ఈజ్ నాట్ నో. దాంతోపాటు మరి పేపర్కి ఒక లాజిక్, అండర్లైన్ స్ట్రాంగ్ లాజిక్ ఉందా అంటే అది కూడా లేదు. క్వశ్చన్స్ ఫార్మాటే చాలా మారిపోయాయి. చూడండి, సెక్షన్కి క్వశ్చన్ ఫార్మాటే మారిపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే there were multiple brains which were involved in the setting of the paper, and ఈ మల్టిపుల్ బ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక సింగిల్ లైన్లో ఏం ఆలోచించట్లేదు. ఎవరి పాటికాడు ఒక 10-15 క్వశ్చన్స్ ఇచ్చినట్టుంది. ఆ 10-15 క్వశ్చన్స్ అందరి దగ్గర తీసుకొని వాటిని జాయిన్ చేసి పేపర్ సెట్ చేసినట్టు నాకు అనిపించింది. ఎందుకంటే పేపర్కి ఒక అండర్లైన్ లాజిక్ కానీ యూనిఫార్మిటీ లేదు. క్వశ్చన్ ఫార్మాట్ కూడా చూడండి మీరు, ఓకే, సో చాలా డిఫరెంట్గా ఉన్నాయి అసలు. అంటే ఒక డైరెక్షన్లో క్వశ్చన్స్ లేవు. హిస్టరీలో సడన్గా 2 క్వశ్చన్లు, పైన ఇచ్చిన స్టేట్మెంట్స్ కింద ఏం డిరైవ్ చేస్తున్నారు. సీ దట్ డిడ్ నాట్ ఆస్క్ ఈవెన్ వెదర్ అగ్రికల్చర్ వాస్ ప్రెసెంట్ ఇన్ రిగ్వేదిక్ పీరియడ్ ఆర్ నాట్. వాళ్ళే స్టేట్మెంట్స్ ఇచ్చేసి కింద డెరివేటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి కొంచెం ఒళ్ళు దగ్గరగా పెట్టుకొని ప్రిపేర్ అవ్వాలి. మళ్ళీ కూడా చెప్తున్నాను, ఇట్ హెస్ బికమ్ యువర్ కమిట్మెంట్ ఆల్సో షుడ్ రీడబుల్, అవర్ కమిట్మెంట్ ఆల్సో షుడ్ రీడబుల్ టువర్డ్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్. 2 డైరెక్షన్లో మీరు కూడా ప్రిపరేషన్ స్టాండర్డ్ని చాలా ఇంప్రూవ్ చేయాలి. అండ్ ఆన్ ద సేమ్ సైడ్, ఆన్ ద టీచర్ సైడ్ ఆల్సో ద రెస్పాన్సిబిలిటీ ఈస్ ఇమ్మెన్స్ నౌ. Okay, maybe some people are saying that this paper is going to make coaching industry irrelevant. I say, okay, in reverse, it will make coaching industry even more important. ఇంకోటి కూడా చెప్తాను, ఎవరో కొంతమంది చాలా రోజుల నుంచి కొంచెం మాట్లాడుతున్నారు, టెలిగ్రామ్ వచ్చిన తర్వాత దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎ టీచర్, అన్ని రికార్డింగ్ క్లాసెస్ దొరుకుతున్నాయి, అవి వినేసి మేము హ్యాపీగా ఉంటామని చాలా మంది ఫీల్ అవుతున్నారు. అట్లా కూడా క్లాస్కి వచ్చే వాళ్ళు కూడా కొంతమంది లేదు మేము ఇండియాస్ బెస్ట్ లెక్చర్స్ ఇద్దాం అనుకుంటున్నాం అని అంటున్నారు. సో ఐ టెల్ యూ 100% గ్యారంటీ, దిస్ ఇయర్ ఇఫ్ ఎ టీచర్ డజంట్ చేంజ్ హిస్ ప్యాటర్న్ ఆఫ్ టీచింగ్, he is an irrelevant teacher for UPSC. And whatever old lectures are present of the teacher, if you listen to them, you will not be able to make sense of anything. ఈ ప్యాటర్న్, ఈ పేపర్ చూసిన టీచర్ చెప్పే విధానం వేరుంటుంది, ఈ పేపర్ చూడని టీచర్ చెప్పే విధానం వేరుంటుంది. నేను అదే చెప్తున్నాను మళ్ళీ, ఇట్ వాజ్ ఎ వెరీ సిగ్నిఫికెంట్ మూవ్మెంట్ ఇన్ యూపీఎస్సీ హిస్టరీ. దిస్ పేపర్ ఇస్ చాలా డైరెక్షన్ చేంజ్ అవ్వాలి, చాలా ప్రిపరేషన్ స్ట్రాటజీస్ మారాలి, డైనమిజం ఉండాలి టీచర్ కూడా. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఈస్ యూపీఎస్సీ ఎక్స్పెక్టింగ్.
సో అవి మీరు వర్క్ చేయాలి. యూ హ్యావ్ టు వర్క్ అపాన్ దెమ్ యాజ్ సీరియస్లీ యాజ్ పాసిబుల్. దెన్ ఓన్లీ మేబీ సంథింగ్ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఆల్ రైట్. Okay. So any other question from your side? Do you think that a candidate doing self-study will be able to solve this paper, sir? Will he be able to touch the tip of this paper, sir? They'll have to come out crying from the exam. నేను 100% చెప్తున్నాను, ఏడ్చుకుంటూ బయట పరిగెత్తి రావాలి, వేరే దారి లేదు. కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ దే ఆర్ ఆస్కింగ్ అండ్ యూ పీపుల్స్ యువర్ సీరియస్నెస్ ఆల్సో షుడ్ ఇంక్రీజ్ సార్. షరా మామూలుగా ప్రతి సంవత్సరం ప్రిపేర్ అవుతామని ఎవరైనా సీనియర్ ఆస్పిరెంట్స్ కూడా అనుకుంటుంటే ఆ ఆలోచన మానేయండి. కొంచెం పేపర్ స్టాండర్డ్ పెరిగినప్పుడు మనం కూడా దానికి తగ్గట్టు మారాలి. ఆల్ రైట్. సో దట్స్ ద కేస్. ఎనీ అదర్ క్వశ్చన్ సార్? బట్ హౌ విల్ యూ మేనేజ్ టైం? సింపుల్ క్వశ్చన్. Will you be able to manage time? టైం మేనేజ్ అవ్వదు. ఎక్కువ చదవడానికి టైం మేనేజ్ అవ్వదు. తక్కువ చదివితే సరిపోదు. మరి ఏం చేయాలి? ఓకే, విల్ ప్లాన్ సంథింగ్ సార్. ఓకే, సో ఐ హ్యావ్ సమ్ early direction with respect to what needs to change. Let me work upon it. Okay, give me a week's time. Then we will rethink and do something that is needful, sir. Okay? ఇంకా హాలిడేస్ ఇలాంటివన్నీ మర్చిపోండి ఒక సంవత్సరం వరకు. ఓకే, సో ఇంకా మ్యాక్సిమం ఫోకస్ చేయాలి, మ్యాక్సిమం. ఓకే, లేకపోతే రెండో ఆప్షన్ కూడా ఉంది. వాట్ ఇస్ సెకండ్ ఆప్షన్? అయిపోయింది, పేపర్ తీసుకెళ్ళి ఇంట్లో చూపించండి, ఇది నా వల్ల కాదు, అయిపోయింది, ఈ పేపర్ చాలు, మీరు చదవండి కావాలంటే, లేకపోతే ఎవరైనా బాగా చదువుకున్న నిష్ణాతుని బయటికి తీసుకొచ్చి గోల్డ్ మెడలిస్ట్ని చేయించండి సార్ ఈ పేపరు. చేయగలిగితే మరి నేను మళ్ళీ వచ్చి నేను ప్రిపేర్ అవుతాను అని చెప్పండి. నేను చెప్తున్నాను, హిస్టరీ మాస్టర్ చేసినప్పుడు కూడా ఈ పేపర్ కష్టం, 100% చెప్తున్నాను. కాబట్టి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, సో ఆ రెండు ఆప్షన్స్లో మీరు వైజ్గా చూస్ చేసుకుంటారు, మీ కెపాసిటీని బట్టి, మీ నీడ్స్ని బట్టి అని చెప్పి చాయిస్ మీకే వదిలిపెడుతున్నాను. రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, సో రెండోది నా నోట్ 3 నేనేం చెప్పలేదు, కానీ మీకు అర్థమైపోయింది. సో దీస్ ఆర్ ద 2 things దట్ యూ కెన్ పాసిబుల్లీ ఎక్స్ప్లోర్ సార్. ఓకే, పెద్ద డ్యామేజ్ ఏం జరగలేదు. మీరు ఇంకా యూ పీపుల్ ఆర్ నాట్ డ్యామేజ్డ్ గూడ్స్ యాజ్ ఆఫ్ ఇట్. సీనియర్ ప్లేయర్స్ ఉంటారు ఎగ్జామ్లో, వాళ్ళని చూస్తే మీకు తెలుస్తుంది ఏంటి పరిస్థితి. ఓకే, హార్ట్ పెట్టి చదువుంటాడు, పేపర్ వెళ్తాడు, పేపర్ ఏదో టైం బాగాలేదు ఆ రోజు, పేపర్ చూసాడు, భయపడ్డాడు, యాంగ్జియస్ ఫీల్ అయ్యాడు, అయిపోయింది సంవత్సరం. ఓకే, అయిపోయింది ఆ సంవత్సరం. అది 3వ సంవత్సరం 4వ సంవత్సరం అనుకోండి, చుట్టుపక్కల వాళ్ళు కూడా వాడిని నమ్మడం మానేస్తారు. ఊకరా ప్రతిసారి ఏదో ఒకటి చెప్తావు. ఓకే, సో నువ్వు చేయగలవా లేదా అని క్వశ్చన్ ప్రతి ఒక్కరికి వస్తుంది. అది ఇంక్లూడింగ్ సెల్ఫ్ డౌట్ మీకు కూడా వస్తుంది, మీకంటే ఎక్కువ మీ చుట్టుపక్కల వాళ్ళకు ఎక్కువ డౌట్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళ లైఫ్ కంటే మన లైఫ్ మీదనే ఫోకస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకే ఫస్ట్ డౌట్ వస్తుంది, దాని తర్వాత మీకు కూడా ఎక్కిస్తారు, మీకు కూడా సెల్ఫ్ డౌట్ వస్తుంది. కాబట్టి 2 ఆప్షన్స్ ఉన్నాయి, రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోండి, చూస్ వైస్లీ. ఓకే, దాంతోపాటు ఎవరైనా యూపీఎస్సీ ప్రిలిమ్స్ రాసి క్లియర్ చేయలేకపోతే, ఇఫ్ దే ఆర్ ఫ్రమ్ ఏపీ, ఓకే, సో మై సజెషన్ ఈస్ స్టార్ట్ రీడింగ్ ఫర్ ఏపీపీఎస్సీ ఆల్సో ఎలిట్. ఏపీ నుంచి అయ్యి ఈ ప్రిలిమ్స్ పేపర్ చూసిన తర్వాత ఏంటంటే ఇంకోటి కూడా చెప్తున్నాను నేను, స్టేట్ సర్వీసెస్ ఆల్సో యూజువలీ ఫాలోస్ ద ప్యాటర్న్ ఆఫ్ యూపీఎస్సీ. నేను 100% చెప్తున్నాను, మారుతాయి, డైనమిక్స్ అయితే చేంజ్ అవుతాయి ఖచ్చితంగా. కాబట్టి దానికి కొంచెం అప్రోప్రియేట్గా ప్రిపేర్ అవ్వండి. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, ఏపీ గ్రూప్ 1 ఎవరైనా రాయాలనుకుంటే 3 సబ్జెక్టులు ఎక్స్ట్రా చదవాలి, మిగతా అంతా కామన్. ఎథిక్స్ ఉంది, పాలిటీ ఉంది, హిస్టరీ ఉంది, ఎకనామిక్స్ ఉంది, అన్ని సబ్జెక్ట్స్ కామన్ ఉన్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ ఆల్సో దేర్, ఓన్లీ 3 సబ్జెక్ట్స్ ఆర్ ఎక్స్ట్రా. ఓకే, ఏపీ హిస్టరీ, ఏపీ జాగ్రఫీ అండ్ ఏపీ సోషియో ఎకనామిక్స్ సర్వే. అది చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ప్రిలిమ్స్ మిస్ అయి ఉంటే అది కొంచెం సీరియస్గానే పికప్ చేయండి. ఆల్ రైట్, మేకింగ్ సెన్స్? ఎనీ అదర్ క్వశ్చన్? సార్ ఏంటి యూపీఎస్సీ ఎగ్జామ్ అనాలిసిస్ తీసుకొచ్చి వదిలేయండి, గ్రూప్ 1 చదవండి అని చెప్తాను, నేనేం చెప్పట్లేదు అట్లా. ఓకే,
కానీ కొంచెం అయితే మనము అవర్ ఐస్ షుడ్ నెవర్ షిఫ్ట్ ఫ్రమ్ ద స్కై, బట్ అవర్ ఫీట్ షుడ్ నెవర్ లీవ్ ద గ్రౌండ్. గుర్తుపెట్టుకోండి. ఓకే, కళ్ళు ఎప్పుడు పర్లేదు, నక్షత్రాలని చూడండి, ఆకాశాన్ని టార్గెట్ చేసుకోండి, కానీ కాళ్ళు కూడా ఎక్కడ ఉండాలి? గ్రౌండ్ మీద ఉండాలి. ఆ రెండు బ్యాలెన్స్ అయినప్పుడే ఏదైనా వర్కౌట్ అవడానికి స్కోప్ ఉంది. ఓకే, సో దట్స్ ద కేస్. ఎనీ అదర్ క్వశ్చన్? ఆన్లైన్ స్టూడెంట్స్, ఐ సీయింగ్ మెనీ పీపుల్ ఫ్రమ్ జూన్ జూలై బ్యాచెస్ ఆన్లైన్. చాలా మంది జూన్ జూలై బ్యాచ్ నుంచి ఆన్లైన్ మరి ఎగ్జామ్ రాశారనుకుంటాను. దే ఆర్ ద పీపుల్ హూ ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్. We'll plan something, sir, for that. See, I've been telling the same thing again and again. నేను చాలాసార్లు చెప్పాను, ఈసారి మీరు క్వశ్చన్ పేపర్ తీసి ఎన్సీఆర్టీస్తో క్రాస్ వెరిఫై చేసి చూడండి సార్. 10% ప్రయోజనం ఉంది అని ఎవరైనా ఎస్టాబ్లిష్ చేస్తే, అంటే 10 క్వశ్చన్లు చేయొచ్చు సార్. మొత్తం పేపర్లో 10 క్వశ్చన్స్ ఎన్సీఆర్టీ నుంచి వచ్చాయి, 10-12 క్వశ్చన్స్ వచ్చాయని చెప్పి ఎవరైనా ప్రూవ్ చేస్తే, ఐ టేక్ మై వర్డ్స్ బ్యాక్. బట్ అదర్వైజ్ ఐ టోల్డ్ యూ పీపుల్ లాంగ్ బ్యాక్ ఇట్ సెల్ఫ్, 2014 and 2015 is the year when NCRTs have left UPSC preparation. అప్పటి నుంచి యూపీఎస్సీ వాళ్ళు అసలు ఎన్సీఆర్టీస్ని పెద్ద ఫోకస్లో పెట్టుకోలేదు. 15 తర్వాత వచ్చిన పేపర్స్లో ఎన్సీఆర్టీస్ అంత ముఖ్యం కాదు. కానీ మన తెలుగు పీపుల్కి పర్టికులర్గా ఒక ఎన్సీఆర్టీ ఫండమెంటలిజం ఉంది. అలా బుక్లు ఎవరి కోసం రాశారు సార్? స్కూల్ పిల్లల కోసం. దాంట్లో ఎక్కడైనా మీకు ఇవి చదివితే మీకు యూపీఎస్సీకి వెళ్ళిపోతాయి, అక్కడ కూడా క్వశ్చన్లు ఇస్తాము అని ఎక్కడైనా రాస్తుందా? కానీ మన వాళ్ళు ఏంటంటే సార్ కింద నుంచి వచ్చామని చెప్పుకోవడం ఇష్టపడతారు. ఆ కింద ఏముంది ఇక్కడ? ఎన్సీఆర్టీ. ఇది నిజం చెప్తున్నా నేను, యూ మైట్ ఫైండ్ ఇట్ కామికల్. మన ఆలోచన ఇప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే, ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంటే బిల్డింగ్ స్ట్రాంగ్ ఉంటుంది. ఓకే, కింద నుంచి వచ్చాం, లేకపోతే ఓకే ఫస్ట్ ఎన్సీఆర్టీస్ మాస్టర్ చేసిన తర్వాతనే మిగతా చేయాలి. ఇవన్నీ కూడా ఏంటంటే నేను హార్ష్గా మాట్లాడినా నిబ్బి ఆలోచనలు సార్. ఇవన్నీ ఇక్కడ వ్యవహారం అలా లేదు. ఓకే, వ్యవహారం మారింది, ఆ ఆలోచనలకు ఇంకా స్కోప్ లేదు. నేను మళ్ళీ కూడా చెప్తున్నాను, ఆ ఆలోచనలకు ఇప్పుడు స్కోప్ లేదు. నేను అంతకుముందు కూడా ఒకసారి నేను కంపేర్ చేశాను. ఎన్సీఆర్టీ బుక్ ఈస్ లైక్ పల్లె వెలుగు. ఎక్కుతారు, ఎప్పుడు వెళ్తారో మీకు తెలియదు, వెళ్తారా లేదా అనేది కూడా డౌటే. ఓకే, కాబట్టి మళ్ళీ అదే బస్సు ఎక్కి వెళ్తాం సార్ మేము, లేదు చాలా కింద నుంచి రావాలనుకుంటున్నాము అని మీరు అట్లనే మీరు ఎక్కువ ఎంఫసైజ్ చేశారనుకోండి, ఇట్స్ అప్ టు యూ. కానీ ఓకే, ఎన్సీఆర్టీ బుక్లు బాగా పర్ఫెక్ట్ గ్రిప్ వస్తే, ఆ స్కూల్లో ఏదైనా టీచర్ పోస్ట్ ఖాళీ ఉంటే ట్రై చేయండి. నేను మళ్ళీ కూడా చెప్తున్నాను, దానికి కూడా మనం అంత సెట్ అవ్వము. ఎందుకంటే ఎన్సీఆర్టీ పిల్లలు ఇప్పుడు కొత్త పిల్లలు చాలా ఫాస్ట్ ఉన్నారు. ఓకే, కాబట్టి మరి ఏదైనా ఆల్టర్నేటివ్ కెరియర్ ఎక్స్ప్లోరేషన్లో ఈ టీచింగ్ కూడా బాగానే ఉంటుంది అని సార్. ఎన్సీఆర్టీ ఫస్ట్ నుంచి 6th నుంచి 12th వరకు అసలు మనం ఉద్దండ పిండం బట్టి కొట్టి పెట్టుకున్నాం. ఎవరికైనా క్లాస్ చెప్పగలనంటే పర్లేదు, మరి ఇంకా టీచింగ్ ప్రొఫెషన్ బాగుంటుంది, ప్లాన్ చేసుకోండి. అది కూడా యూపీఎస్సీలో కాదు, మళ్ళీ కూడా చెప్తున్నాను. ఓకే, సో స్కూల్ పిల్లలకు కావాలంటే క్లాస్లో చెప్పుకోవడానికి పనిచేస్తా. కానీ నేను డే 1 నుంచి నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాను, ఎన్సీఆర్టీ బుక్స్ అంత సీన్ లేదు సార్. నేను 100% చెప్తున్నాను, బెటర్ సోర్సెస్ ఉన్నాయి, తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ నేర్చుకునే సోర్సులు ఉన్నాయి. కానీ ఎవరో ఓకే ఒక టైంలో క్రీస్తు పూర్వం ఓకే కొంతమంది టాపర్లు మేము ఎన్సీఆర్టీ బాగా చదవడం వల్ల మేము యూపీఎస్సీ క్లియర్ అయ్యామని చెప్పి కొంచెం మీడియాలో కొంచెం గట్టిగా మాట్లాడేసరికి ఇంకా జనాలందరూ ఓకే దాని మీద పడ్డారు. ప్రతి ఇయర్ సెట్లు వికాసాన్ని అడిగితే చెప్తాడు, ఓకే ఎన్ని సెట్లు తీసుకెళ్తున్నారు ఎన్సీఆర్టీ బుక్లు, మరి ఎంతమందికి ర్యాంకులు వస్తున్నాయి తెలుగు వాళ్ళకి అనేది ఓకే ఆయన దగ్గర అకౌంట్ ఉంటుంది, కావాలంటే వెళ్ళి అనుకోండి. 40 బుక్కులు సెట్ ఓకే తీసుకుంటారు, ఇంటికి తీసుకెళ్తారు, కలర్ బుక్కులు పిల్లలకు రాసినవి హ్యాపీగా చదవచ్చు. ఓకే, అక్కడ మీ ఈగో కూడా సాటిస్ఫై అవుతుంది, ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నామని. వర్క్ కూడా జరగట్లేదు కాబట్టి ఓకే అది మీకు చాలా బాగా అనిపిస్తుంది.
నా దగ్గర చాలా మంది వచ్చి ఇదే క్వశ్చన్ అడుగుతారు. సార్ మేము ప్రిపరేషన్ ఇంతవరకు కోచింగ్ అయిపోయింది. నావి కూడా కొన్ని తప్పులు ఉన్నాయి సార్. మేము క్లాస్ సరిగ్గా అటెండ్ అవ్వలేదు. ఓకే. సో కానీ ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్‌గా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. 6th క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీ దగ్గర నుంచి వస్తారా అంటాడు. ఒరేయ్! దాని కింద ఇంకా 5th, 4th అవి కూడా ఒకసారి చూడకపోయినావు. ఏమైనా పనికొస్తాయేమో. ఏబీసీడీ దగ్గర నుంచి స్టార్ట్ చేయలేకపోతే ఇంకా చాలా ఫ్యూచర్ ఉంటది అని చెప్పాలని నాకు ఉంటది కానీ వాడిని ఎందుకు బాధ పెట్టడం అని చెప్పి సరేలే నాన్న చదువుకోపో అని చెప్తాను. కానీ ఇప్పుడు పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్ ఎవరిని స్పెసిఫిక్‌గా చెప్పట్లేదు కాబట్టి నేను క్లియర్‌గా చెప్తున్నాను. ఎన్‌సీఈఆర్‌టీలని ఎక్కువగా నమ్ముకున్నోడు ఖచ్చితంగా ఎగ్జామ్ క్లియర్ చేయడు. అసలు అవి క్వెషన్ కాదు సార్ అసలు. ప్రిపరేషన్ మారిపోయింది. నేను మళ్ళీ మళ్ళీ కూడా చెప్తున్నా. Okay, so that's one thing that you people need to remember. There is a logical fallacy, absolute fallacy. Okay, so that's the case scenario. Any other questions, sir? Any other question? Yes. Okay, please don't focus on too much on NCERT. చదివితే చదవండి ఏదో పంచతంత్ర పుస్తకాలు. ఓకే, సో చందమామ కథలు చదివినట్టు చదవండి. అర్థమైందా? ఓకే, సో ఎనీ అదర్ క్వశ్చన్ సార్? Any other question? Online students have more questions. Definitely you have to change. Definitely you have to change. That is 100% true. Teja, it's better for you to visit the institute once. We'll speak to you. Sure, sure. Okay. So I think Rahul sir will come and meet you people. Answer writing preparation, we'll talk about Jitendra. We'll talk about it, sir. We'll talk about it. ఉన్న పేపర్ని చూద్దాం ఇప్పుడు ప్రస్తుతానికైతే. You will be able to do it, Chaitra. You'll see. Okay, we'll see. So if you have any more queries, you can come to the institute. We'll be present. Okay, we'll be present here, sir. Teja, you can come here. Okay, we'll be able to talk to you. All right. So that's it.